ఏపీ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్. ఏపీలో సీనియర్ ఐఏఎస్ అహ్మద్ బాబుకు ఏపీ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. రాగద్వేషాలతో పనిచేసే వ్యక్తి ఐఏఎస్ హోదాకు అనర్హుడు అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం స్టేట్ ట్యాక్స్ వింగ్ కు చీఫ్ కమిషనర్ గా ఉన్నాడు అహ్మద్ బాబు. పన్ను వసూళ్లలో అక్రమాలు, పదోన్నతులు లేకుండా వేధిస్తున్నారని అహ్మద్ పై ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై చర్యలు తీసుకునేలా కేంద్ర విజిలెన్స్ కు ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ కోరారు. పిటిషనర్ ఇచ్చిన ఆధారాలను చూసి ఐఏఎస్ అహ్మద్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది కోర్టు. కోర్టుకే అధికారం ఉంటే వెంటనే సస్పెండ్ చేసేవాళ్లమన్నారు జడ్జ్. రాగద్వేషాలతో ప్రమోషన్లు ఎలా తొక్కిపడతారని కోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. కోర్టు ఉత్తర్వులంటే కూడా అహ్మద్ కు లెక్కలేదా అంటూ ప్రశ్నిస్తోంది. ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ఆయనపై దర్యాప్తుకు కేంద్రానికి సూచిస్తామంటోంది హైకోర్టు. ఆధారాలు క్లియర్ గా ఉంటే డిస్మిస్ కూడా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు జడ్జ్. ఆరోపణలు ఉన్న వ్యక్తి ఆ హోదాలో ఎందుకు ఉంచారని సీఎస్ ని కూడా కోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ వినతిపై సీఎస్ ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాలని ఏజీని కోర్టు అడిగింది. ఏపీలో సీనియర్ ఐఏఎస్ అహ్మద్ బాబుకు ఏపీ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. రాగద్వేషాలతో పనిచేసే వ్యక్తి ఐఏఎస్ హోదాకు అనర్హుడు అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం స్టేట్ ట్యాక్స్ వింగ్ కు చీఫ్ కమిషనర్ గా ఉన్నాడు అహ్మద్ బాబు. పన్ను వసూళ్లలో అక్రమాలు, పదోన్నతులు లేకుండా వేధిస్తున్నారని అహ్మద్ పై ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై చర్యలు తీసుకునేలా కేంద్ర విజిలెన్స్ కు ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ కోరారు. పిటిషనర్ ఇచ్చిన ఆధారాలు చూసి ఐఏఎస్ అహ్మద్ పై చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది కోర్టు. కోర్టుకే అధికారం ఉంటే వెంటనే సస్పెండ్ చేసేవాళ్లమన్నారు జడ్జ్. రాగద్వేషాలతో ప్రమోషన్లు ఎలా తొక్కిపడతారని కోర్టు ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులంటే కూడా అహ్మద్ కు లెక్కలేదా అంటూ ప్రశ్నించింది. ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ఆయనపై దర్యాప్తుకు కేంద్రానికి సూచిస్తామంది హైకోర్టు. ఆధారాలు క్లియర్ గా ఉంటే డిస్మిస్ కూడా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు జడ్జ్. ఆరోపణలు ఉన్న వ్యక్తి ఆ హోదాలో ఎందుకు ఉంచారని సీఎస్ ని కూడా కోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ వినతిపై సీఎస్ ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాలని ఏజీని కోర్టు అడిగింది.